సంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల కార్మికులకు ఈఎస్ఐ డిస్పెన్సరీ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి వినతి మేరకు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సంగారెడ్డి పట్టణానికి ఈఎస్ఐ డిస్పెన్సరీ మంజూరు చేశారు. డిస్పెన్సరీ ఏర్పాటుకు కావాల్సిన భవనం కోసం జగ్గారెడ్డి, నిర్మల గత కలెక్టర్ ప్రావీణ్యను కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బైపాస్ రోడ్లో ఎంపీడీఓ కార్యాలయం పక్కన ఉన్న వినియోగంలో లేని ఆర్ఎన్బి క్వార్టర్ను కేటాయించారు. డిస్పెన్సరీ ఏర్పాటుకు అవసరమైన మరమ్మతుల కోసం జగ్గారెడ్డి 8 లక్షల రూపాయల తన స్వంత నిధులను అందించారు. ప్రస్తుతం మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయన్నారు. వీడియో ఫోటో ఇప్పుడు యాక్చువల్గా అన్నవు వర్కర్స్ ఉంటారు కదా, లేబర్స్, ఈ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ డిస్పెన్సరీకి ఈ బిల్డింగ్ మీరు చెప్పిరండి. ఈ బిల్డింగ్ రిపేర్స్ పర్సనల్గా మీరు చెప్పిన వాటికి మీరే అమౌంట్ ఇచ్చిరన్నా గవర్నమెంట్ నుంచి ఏం శాంక్షన్ యాక్చువల్గా ఇప్పుడు అవును ఎంతమంది మన సంగారెడ్డి హెడ్ క్వార్టర్ కాకుండా ఎన్ని డ్రైవర్స్, లారీ డ్రైవర్లు కానీ ఎవరైనా సరే కంపెనీ వాళ్ళకి ఈఎస్ఐ కట్టిన వాళ్ళందరూ ఏం చెప్పలేదు. కంపెనీ ఏ కంపెనీ అయితే ఈఎస్ఐ కడతారో ఆల్ కంపెనీస్ ఈఎస్ఐ కట్టిన వాళ్ళందరికీ ఎలిజిబుల్ వస్తారు. యాక్చువల్గా మనకు సదాశివపేటలో ఉంది కదా ఇప్పుడు ఈఎస్ఐ. సార్ ఇక్కడ ఈడ సంగారెడ్డి టౌన్లో పెట్టాలనేది ఎవరు ఫోన్ చేసింది యాక్చువల్లీ? అప్పుడు ఇంతకుముందు ఒకసారి ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు వచ్చినప్పుడు మేడం అడిగింది, నిర్మల్ అడిగింది. 2 రోజుల క్రితము సంగారెడ్డికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు వచ్చిన సందర్భంలో మరి ఈ ఈఎస్ఐ హాస్పిటల్ డిస్పెన్సరీ హెడ్ క్వార్టర్లో ఒకటి ఉండాలి. సదాశివపేటలో ఉన్నది కానీ హెడ్ క్వార్టర్లో ఉండాలి. ఎందుకంటే సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఈఎస్ఐ ఎలిజిబుల్ ఉన్నటువంటి ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలకు సంబంధించిన కార్మికులకు డిస్పెన్సరీ ఇక్కడ ఈఎస్ఐ ఉంటే బాగుంటుంది అని నిర్మల గత కొన్ని రోజుల క్రితము మినిస్టర్ వివేక్ గారిని కోరిన సందర్భంలో అంతకుముందు కూడా దామోదర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారే కాబట్టి, అది కాకుండా ఆయన శాఖనే, ఇది వారి శాఖనే కాబట్టి వారు నిర్మల్ అడిగిన వెంటనే వారు స్పందించడం జరిగింది. మినిస్టర్ గారు ఇమ్మీడియట్లీ డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వారు గత వారం రోజుల క్రితము నిర్మలకు కానీ లేకపోతే అక్కడ కలెక్టర్ గారికి అధికారులకు కూడా వాళ్ళు చెప్పిన సందర్భంలో మరి ఇమీడియట్లీ శాంక్షన్ వచ్చింది. బ్లాక్ ప్రెసిడెంట్ జార్జ్, చైర్మన్ సంతు కానీ టౌన్ ప్రెసిడెంట్ అర్హత కలిగిన కార్మికులందరికీ డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా వాళ్ళకు అందుబాటులో ఒక సర్వీస్ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందనే విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా యావత్ కార్మిక లోకానికి, కార్మికులకు అందరికీ కూడా తెలియజేస్తాను.